ఫోన్ మాట్లాడు బిజీ, పని మాట్లాడు, ఒకరు పట్టుకోవాలి అసిస్టెంట్. ఇటు అయినా ఒక చేప పెట్టింది, ఎంతకు వచ్చినా అంతే. ఆడ చేప లేదు, 10 రౌండ్లు వేసినా చేప ఏడున్నదో దొరుకుతలేదు. అది బరువు అవుతలేదు అక్క నీకు. దివ్యక్క ఆన్ ఫైర్ ఇప్పుడు. మా ఉదయం నా బిజీ ఫోన్ లో. నువ్వు ఉట్టి వీడియో తీస్తున్నావు, బ్లాగ్ తీస్తున్నా. అట్లా చెప్తే కొంచెం అమ్మో బాబు, కొంచెం కాదు, కొంచెం లిప్స్టిక్ కూడా పెట్టుకుంటావా? అగో మా బావ వచ్చి బెదిరిస్తున్నాడు. ఈడైతే సేమ్ కూలర్ లెక్క. ఈ మనిషిని గుర్తుపడితే కింద కామెంట్ చెయ్యరు గైస్. అయ్యో ఈ మనిషి ఈమైతే ఇక గుర్తుపడుతుంది. విలేజ్ లో రచ్చ బ్లాగ్ చూస్తాం. ఇయ్యో ఈమె కనబడుతుంది. కోతి లెక్క చెట్లు ఎక్కుతుంది ఈమె. ఏంద్రా బాబు కళ్ళు కనిపించాయా? తమరు మామిడాకులు తెంపితే వీటికి చీమలు ఉంటాయని తెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు డిబేట్ చేసుకునేటట్టున్నారు. మామిడి చెట్లకి ఖచ్చితంగా చీమలు ఉంటాయి. ఖచ్చితంగా ఏముండయి పండు. ఆఖరికి పండు కాంప్రమైజ్ అయిపోయింది. ఈ కమాండింగ్ చూడు. కంగ్రాచులేషన్స్ బా. గట్టిగా తిన్నావా? తినకుంటేనే నీకు బర్పింగ్స్ వస్తున్నాయా? ఉత్పత్తి కేంద్రం. ఉత్పత్తి కేంద్రం. సో కంగ్రాచులేషన్స్ అన్నయ్య ఫర్ యువర్ న్యూ హౌస్. థ్యాంక్ యూ. సో దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? ఈ దావత్ కాదు, ఇంకేం దావత్ కావాలి? చికెన్ మటన్ అన్న వచ్చినాక. మరి పిలిచినావా? కాల్ చేసి పిలిచినావా? మరి ఎట్లా వస్తాడు? పిల్లకుండానే రావాలంట. చూసినావా అని సందీప్ అన్న వచ్చేసుడే డైరెక్ట్ అటాక్. ఏంది 2 weeks బ్యాక్ టికెట్ బుక్ చేసుకున్నా. ఇంపార్టెంట్ క్లాసెస్ సిఆర్టీవీ వదిలేసుకొని 2 days అటెండెన్స్ పోగొట్టుకొని 4 days కాలేజ్ పోగొట్టుకొని వచ్చిన గైస్. ఇప్పుడు నేను వెళ్ళే లోపు నా అటెండెన్స్ 0కి వచ్చేస్తుంది. 4 days కే మళ్ళీ వేరే క్యాలిక్యులేషన్. ఇంకెళ్ళిపోయిన తర్వాత మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకుంటా గైస్. టైఫాయిడ్ ఫీవర్ ఏంది ఎత్తున్నావు పండు? చీపురు, కొత్త చీపురు దులుపుతున్నావా లేకపోతే ఉన్న డస్ట్ అబ్బా? డస్ట్ వస్తుందిరా లోపలికి, ముక్కులకు పోతుంది. ఇట్లా బట్టలన్నీ డస్ట్. చీ బ్యాడ్ బాయ్. నువ్వే బ్యాడ్ బాయ్. చూడు, నీ మీద డస్ట్ ఉంది, నా మీద లేదు. నీ మీదనే ఉంది, నా మీదనే లేదు. చూడు బంతిపూల జానకి బంతిపూలు కూర్చుంటే ఆగదు బాబు. చిన్న అవి నైలాన్ థ్రెడ్ అన్నావు కదా. అరే ఊడిపోతాయి. ఇప్పుడు నీ బాధ ఏంటి పండు చెప్పు? నైలాన్ థ్రెడ్ కావాలి. దేనికి? బంతిపూల దండలు గుచ్చాలి. బంతిపూలు ఇంక వాడు గుచ్చి చూపిస్తున్నాడు. ఇట్లా చిన్న చిన్న ఉంటే ఇట్లా పోతాయి అంత పెద్ద దాంతో. నైలాన్ థ్రెడ్ తెచ్చుకోరా. ఐడియా ఇచ్చిందే నువ్వు మళ్ళీ. అసలు ఐడియా ఇవ్వకపోతే బాగుంది. ఓ అవునా, నిజమా? గాలి వీచుడు, వర్షం కమ్మి, వర్షం పడి చలి పెట్టే చిన్న పండు కూర్చు. ఏం చేస్తున్నావు? ఎందుకు హెల్ప్ చేస్తా ఉన్నావు అమ్మకి? అమ్మకి హెల్ప్ చేస్తాను కదా పండు. చిన్న పండు, చిన్న పండు, అమ్మకి హెల్ప్ చేస్తా అన్నావు.
ఇదేనా నీ హెల్ప్? ఒకసారి చూడు. నెవర్ లుక్ బ్యాక్ అంట. సో నువ్వు కాన్షియస్ అయినా ఎట్లా అయినా ఫాలోవర్స్ పెంచండి అర్జెంటుగా. ఈ బన్నక్కేమో వేస్తున్నారు. ఈమెకు స్నాప్లో పిచ్చి. ఈమెకు ఎప్పుడు ఏ స్నాప్ దొరుకుతుంది స్నాప్ పెడుతుంది. థ్యాంక్ యూ రా బాబు. వచ్చేసి ఫైనల్లీ వి గాట్ ద థ్రెడ్. లెట్స్ స్టార్ట్ ద వర్క్. 3 తెచ్చి నువ్వు కూర్చో. సో గైస్ ఇగో ఇంట్లో గృహప్రవేశం ఉంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న డెకరేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెకరేషన్ అనమాట ఇది మాకు. సో తొందరలో ఒక డెకరేషన్ షాప్ కూడా ఓపెన్ చేయబోతుంది మా దివ్యక్క, CEO ఆఫ్ ద డెకరేషన్ దివ్యశ్రీ. ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసి నా బిజినెస్ ని చాలా ఎంకరేజ్ చేయాలి. మీ ఇంట్లో ఏ ఈవెంట్ అయినా, బర్త్డే పార్టీస్, పెళ్లి ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్, హల్దీ అన్ని, ఇంకా సెల్ఫీ అటు తిప్పుకో. వాయిస్ ఇస్తా చాలే. ఏవైనా నా పేజీని ఫాలో అవ్వండి. మీ పేజ్ పేరు ఏంటి? పెట్టలేదు కానీ పేజ్ ఫాలో. పేజ్ అనేది పేజ్ డిసైడ్ అయ్యాక మీకు ఈ వ్లాగ్స్లోనే ఇన్ఫామ్ చేస్తాము. ఒక 1K సబ్స్క్రైబర్స్ని ఇమీడియట్గా కావాలని చూస్తున్నాము. సో ఫాలో చేయండి. ఇలా చాలా కష్టపడుతున్నావా పండు? చెమటలు పట్టినాయి. బాగా ఏం ఆలోచిస్తున్నారు? ఈ పని ఎప్పుడు అవుతుందా అన్న? లేకపోతే ఒక స్పూన్ వేసుకోవాలి. ఏం చేస్తున్నారా బాబీ? చెట్టు నరుకుతున్నావారా? కొమ్మ కొట్టేస్తున్నాడు. ఇప్పుడు ఈడ పందిరి వేస్తున్నారు. సో కొబ్బరి ఆకు మట్టన్ ఏమంటారు? కొబ్బరి మట్ట. వీళ్ళు స్టిల్ ఇన్ వర్క్. గ్యాప్ తీసుకురా. ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్ కాబట్టి ఐ డోంట్ నో. అరే ఆయనతో మమ్మీ మీద మమ్మీ జరిగే మమ్మీ అక్క నువ్వు కూడా జరగ. అదే మీరు ఉండకపోతే కింద మస్తు భయం నీకైతే. చిన్న భయం కాదు. గుడ్డల కింద ఉంటే వెళ్తుంది భయం అంటే. నేను మన చేయి పక్కకే ఉన్నా. బాబాయ్ రంగంలోకి దిగిండు. బాబాయ్ పందిరి వేపిస్తుండు మొత్తం. బాబాయ్ మొత్తం హ్యాండ్ ఓవర్ తీసుకుంది ఆ పని. పందిరి మొత్తం కొబ్బరాకులతో ఇప్పుడు. మా ఉదయన్న బాగా కష్టపడుతున్నాడు. అవేమాకలు అంకుల్? ఏంది నువ్వు కూడా ఎత్తుదాని? అది నాకేడలేస్తుంది బాగా. ఈ ఒగ్గి పర్సన్ తెలుసా? ఇక్కడ తిరుగు. సో గైస్ ఈ మనిషి నాకు తెలియదు. సో రాఖీ రోజు రాఖీ కట్టించుకోలేడు నాతోటి. బ్లాగ్ లో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ గా నాకు తెలిసింది ఏంటి అంటే ఉదయ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి.
లేవట్టరి లేస్తాను మంచిగా లేవట్టరి లేవట్టరి ఒక్కని లేవట్టరి ఏయ్ మామయ్య సబ్బలేదు ఏంద్రా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నావు? దివ్యక్క ఏం చేస్తున్నాను? వామ్మో దివ్యక్క అయిపోయి ఏం ఫీలింగ్ వస్తుంది పిన్ని? అట్లనే ఉంది కదా, బరువు ఉంది కాకపోతే. కమాన్ దివ్యాక కమాన్. నీకు ఒక్కదానికి ఇస్తే మోస్తుంటివా? మిస్టర్ బాడీ బిల్డర్ జిమ్ కోతే ఎన్ని బెనిఫిట్స్. దివ్యాక హౌ యూ ఫెల్ట్? లేపినా బట్టి యాక్షన్ చేసినావు. అమ్మా ఇది మామూలు పంచ్ కాదు. మొత్తం క్లీన్ అయిందా? లోపల అయిందా? ఓన్లీ బయటనేనా? మా పెద్ద పండు మొత్తం డెకరేషన్ చించి పడేస్తున్నావు కదా. చెప్పా కదా ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్. అన్ని రికార్డ్ అవుతాయి అప్పుడు. ఈవెంట్ ఆర్గనైజర్ పనులు చేపిస్తున్నది. ఎంత లెంత్ ఏముండాలనా పండు? ఈవెంట్ ఆర్గనైజర్ అంటే ఎట్లుండాలి? చిన్న చిన్న మిస్టేక్స్ మూడేయడం మర్చిపోయినట్టుంది పండు. ఇటు లైట్ లేదా? చీకటి ఉంది. వీళ్ళైతే ఇంకా గుచ్చుతురు. అవ్వ ఏం పూలు గుచ్చుతారో ఏమో, పొద్దున్న నుంచి గుచ్చుడే గుచ్చుడు. తెలంగాణలో ఉడితే తెలంగాణలో మాట్లాడతారు. ఇగో నేను ఒక టెక్నిక్ చూపించిన, వీళ్ళు స్టార్ట్ చేసారు. పువ్వులు చూడండి బాగా వచ్చిందా? మంచిగా వచ్చింది. నేను చూపించిన టెక్నికే కదా. ఎస్ ఐఎమ్ ద ప్రొఫెషనల్. ఏం చేస్తున్నావు మౌనిక? ఈవెంట్ ఆర్గనైజర్ నాకు పని చెప్పింది, చేసినాను. ఈవెంట్ ఆర్గనైజర్ కూడా ఇంత మంచిగా. అయ్యో ఈ పెద్ద మనిషి వచ్చి ఇట్లా కాదు, దీని చుట్టూ పెట్టాలంట. అందుకే దెబ్బ కూర్చోబెట్టినాం. చుట్టూ కావాలంటే ఏం కావాలో అవన్నీ చేసి, అందుకే చేసి దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్. నువ్వు అన్నావు కాబట్టి ఫీల్ అవ్వట్లేదు. అయితే ఈ కట్ట ఇప్పుడు నిజం చెప్పు. 1 2 3 నేను అనవసరంగా ఐడియా ఇచ్చి ఇలా అనవసరంగా బుక్ అయినా అని ఫీల్ అవుతుంది. అస్సలు అనుకోవట్లేదు. ఇప్పుడు ఎన్ని గుచ్చుతుందో చూస్తాం. ఆగు. ఓకే ఫైనల్లీ 1 అవర్ పట్టింది నాకు ఇది చేయడానికి. సో యా ఏదో ట్రై చేసిన. నేనేం అంత ప్రో కాదు, బట్ ఐ గేవ్ ఎ ట్రై. మంచిగా వచ్చింది. ఐ షో యూ గైస్.
ఈరోజు పూజ ఉంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, 2:30 అవుతుంది. అండ్ 4 o'clockకి పూజ స్టార్ట్. ఇల్లు గృహప్రవేశం కదా, సో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు కాబట్టి పూజ. సో నైట్ అంతా మేల్కొని ఉండి చేసిన. ఫస్ట్ టైం చేసిన, బట్ బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి, ఓకేనా? ప్రాచ్యత ప్రియమే దాసో అత్యంత పుత్రిక ఓం ఇవమ్మ 5 దోషులు బియ్యం పోయి దీంట్లో. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశుభో వదంతి సానో మంద్రేషు మూర్జం దుహాన తేనుర్వాగానుపసస్సు దయతో అయం ముహూర్తోస్తు సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తారా బలం చంద్రబలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవతాభ్యో నమః సప్త ఋషిభ్యో నమః మహాజనేభ్యో నమః. ఒక్కడుక దొరికిందా? ఓం అర్చత ప్రాచ్యత ప్రియమే దాసో అత్యంత పుత్రికా ఉతమన్నమర్చతః ఏన బద్ధో బలే రాజా దానవేంద్రో మహాబల తేనేతి బలిభద్నామి చ రక్షా బంధనమాచల సుముక్తకాలే సూర్యాధీనం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలత ఫలసిద్ధిరస్తు. హరి ఓం హిరణ్యవర్ణాం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్యమీ లక్ష్మీ జాతవేదో మనభగామిని యస్యేమిందేయం గామశ్వం పురుషాననం అస్యనాథ ప్రియం దేవీ ఉపస్వహే శ్రీర్మాదేవి లక్ష్మీ సుతాం కాస్వసితం హిరణ్యవర్ణ. హరి ఓం హిరణ్యవర్ణాం సువర్ణరజస్రజాం చంద్రాం మొత్తం చుట్టూ రూపులను చెప్పుకో. హిరణ్యవర్ణాం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్యమీ లక్ష్మీ ఇటు లోపల మొత్తం రూపులను చెప్పుకోరా. దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంద్రస్వరామే కుంకుమ విలేపనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి శ్రీగంధం ధారయామి అక్షతాం సమర్పయామి. నిల్చోండి. అక్షతాం సమర్పయామి. జాగ్రత్త. నమస్తు బలిం భక్ష్యంతు యజమాను రక్షంతు సర్వసంపదా సిద్ధిరస్తు వృష్టిరస్తు వృద్ధిరస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు. బలిం భక్ష్యంతు యజమాన రక్షంతు సర్వసంపదా సిద్ధిరస్తు ఆరోగ్యమస్తు వంశో వృద్ధిరస్తు గోత్రో సర్వసంపదా సిద్ధిరస్తు వృష్టిరస్తు వృద్ధిరస్తు ఆరోగ్యమస్తు. ఇక్కడ కొట్టండి, 2 ఒక్కలు చేయండి. అక్కడ కొట్టండి. ఇటొకరు పెట్టి అటొకరు కొంచెం కుక్కు వేయండి. కుంకుమ పసుపు ఎండేటట్టుగా కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ ఇక్కడ ఇప్పుడు మీకు ఓం సృష్టిరస్తు వృద్ధిరస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు బలిం భక్ష్యంతు యజమాను రక్షంతు సర్వసంపదా సిద్ధిరస్తు వంశో వృద్ధిరస్తు గోత్రోభిరస్తు సర్వసంపద విశ్వశంభువం విశ్వం నారాయణమయం. ఓం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ. అటుదులుపండి, అటుదులుపండి. ఆర్తికర్పూర అక్కడ పెట్టేయండి. కొన్ని ఉన్నాను అక్కడ కుంకుపోయానమ్మా.
ఆడబిడ్డారా అండి మీరు ఆడబిడ్డారా ఇద్దరు ఒకసారి కుడి కాలు పెట్టుకోండి ఇంకోసారి కుడి కాలు పెట్టుకోండి హరి ఓం కేశవాయ స్వాహ ఓం అర్చత ప్రాచ్యత ప్రేమే దాసో అర్చంత పుత్రికా ఉత్తమన్న మచ్చత రైట్ లెగ్ ఇప్పుడే పెట్టినా అంటే నీకోసం పెట్టింది వర్ణాం సువర్ణరజస్రజాం చంద్రాం మంచిగా నీరాధిస్తారు ధూపమాగ్రహాన్ని పసుపు కుంకుమ వేసుకోండి మీ సార్ని మీరు కొబ్బరికాయ ఇచ్చి ఓం కుంకుమ విలేపనయామి హరిద్ర ధూపమాగ్రహామి సాక్షాత్ దీపం దర్శయామి కొంచెం अमंगलम येषां विष्णु भगवान मंगलाय तन्हरि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषां इति दर्शयामो देवो जना ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः प्राणाय विनियोगाय ऋषि परमात्मा देवता दैवी బాగా మంచిగా స్లీప్ పూజ జరుగుతుంది ఏం చేస్తారు బాగా ఓం లక్ష్మీనారాయణ పూజ చేస్తున్నా నిద్ర వస్తుంది పంతులు గారు నాకు నేర్పిస్తున్నారు సరిగా లేవని వెల వెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అన్నుల మిందకు సరిగా లేవని దేవతాభ్యో నమః ఓం శృంగాయ నమః ఏకదస్తాయ నమః కపిలాయ నమః నగదర్మాయ నమః లంబోదరాయ నమః వ్యోమేదాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః. Finally puja done, guys. So we are ready to eat. జిలేబీలు చేత అట్టుకొని తింటారు. నాకు లేదా జిలేబీ ఘాటి కాదు ఘాటి లాగానే ఇంకొకటి వెడల్పు భారత థ్యాంక్ యూ గైస్. జిలేబీ ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కమెంట్ చేయండి. అయితే ఎవరన్నా అడిగి ఈ క్వశ్చన్ వేద్దాము, ఎవరన్నా ఆన్సర్ ఇస్తారా చూసి ఆలోచించవలసిన అవసరం లేదు, గూగుల్లో కొడుతూ ఆల్రెడీ. అది కొత్తగా మనకు సో ఇక్కడ మా ఇంగ్లీష్ టీచర్ ఉంది. హాయ్ హాయ్ అత్తమ్మ. సో వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ we call this Purnam in English? I don't know. Why? Simple answer. Wow. I don't know his answer, guys. రాసుకోండి. ఇంగ్లీష్ టీచర్ అయ్యి ఉండి నేను ఇంగ్లీష్ టీచర్ అని నేను చెప్పలేదు నీకు. చెప్పలేదు. నువ్వు టీచర్ కదా. సరే ఓకే, నాకు తెలియదు, నీకు తెలుసు కదా, చెప్పు. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ వేస్తా. ఇప్పుడే గుర్తొచ్చింది. దాల్పూరి కాదు. దాల్ ఇస్ కాల్డ్ ఇన్ హిందీ, నాట్ It's a Indian dish which is stuffed in ఇండియన్ ట్రెడిషనల్ తెలంగాణ డిష్. no Maharashtra, Karnataka కూడా చేస్తారు. పూర్ణం. అది ఇంగ్లీష్ పూర్ణాలు. ఇప్పుడు నన్ను అడిగింది, ఇప్పుడు నువ్వు చెప్పింది. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ తెలుగు ఓన్లీ అత్తమ్మా. ఇంగ్లీష్ లో అడిగినా అందుకని నేను చెప్పడం తెలుగులోనే చెప్పిన. స్టఫ్డ్ రోల్ అంట. ఇంకా స్టఫ్డ్ రోల్ నేను నామకరణం చేసినప్పుడు ఈచ్ వన్ మెంబర్ని అడుగుతుంటే సో ఈ క్వశ్చన్ ఎంతమందిని అడుగుతానో లెట్స్ సీ, ఎవరైనా ఆన్సర్ ఇస్తారా చూద్దాం. సో ఫైనల్లీ అమ్మ పూజ అయిపోయింది కదా, ఎట్లా అనిపించింది ఈరోజు? మార్నింగ్ 4 o'clock బాగా అనిపించింది. మార్నింగ్ 4 o'clock నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది గైస్.
2:30. సో ఫుల్ అలసిపోయింది మా అమ్మ. నడుములు గుంజుతున్నాయా? లేవనే రాలే కూర్చుంటే లిబ్బరాలే, కొంచెం నీ ప్రాబ్లం కాబట్టి అంతేనా. సో మంచి అనిపించింది పూజ కూడా మంచిగా అయింది కదా. పోలేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ పోలేనా? ఏ స్కూల్ భయ్యా మీరు? ఏం స్కూల్? లోకల్ స్కూల్. లోకల్ బాయా? ఏం బడి తాతయ్య? చెరువు కట్టబడి. ఓకే. సింధు, క్వశ్చన్ ఫర్ యూ అడుగుతున్నా. ఏంది అది? ఏంది? సో పోలేలు ఉన్నాయి కదా, పోలేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ పోలే అని ఐశ్వర్య సార్ ఇచ్చినట్టు ఇయ్యాక ఆన్సర్. పోలేలు, పూర్ణాలు, పోలేలు, భక్ష్యాలు అన్నీ అంటారు. స్వీట్ బాబాయ్ మీకు తెలుసా పోలేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పోలే, భక్షప్పాలు, పూర్ణాలు. నో ఐడియా. మామయ్య మీరు? నో ఐడియా. మీరు అంకుల్? ఇంగ్లీష్లో బూరెలు అంటారు, ఇంగ్లీష్లో కూడా. మరి తెలుగు? హాయ్. క్వశ్చన్ ఫర్ యూ దీపిక. పోలేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డోంట్ నో. నో. విని ఇంగ్లీష్లో ఏమంటారు? బూరెలని పోలేల్ని. జాగ్రీ, రోటీ, చపాతీ. వా, ఇప్పటికిప్పుడు చాలా కష్టంగా క్రియేట్ చేసి చెప్పింది. అంకుల్ అడుగుదాం. బన్నీదా అంకుల్, పోలేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పోలేలు, భక్షప్పాలు. తెలియదు. జెన్యూన్ ఆన్సర్. గినా చూడు, గి అవతారం చూడు. యూకేజీ నీకు ఒక క్వశ్చన్. పోలేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? భక్షప్పాలని ఇంగ్లీష్లో ఏమంటారు? నేను తెలుగు అంటే మేమందరం ఫారెన్ నుంచి వచ్చినామా? అంతే మరి, వాళ్ళకి ఆ వంటకమే తెలియదు, దానికి ఇంకా పేరేంది? అంటే అమ్మ నువ్వు ఫారెన్ నుంచి వచ్చినావా? బురెల్స్. బిజీ ఉంది. ఓకే, ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. నో ఆన్సర్. సరే, గూగుల్ చూసి ఎప్పుడు మేము కూడా చెప్తాం. గూగుల్ చూసి గూగుల్కి నేను చెప్పాలి ఇప్పుడు. ఏం టైప్ చేస్తావు చూస్తావు? కాదు, ఈయన ఏం టైప్ చేస్తాడు? ఎక్సైట్మెంట్ చెయ్యో మళ్ళీ. క్రోమ్ చూస్తాను. ఆహా, ఇవి భక్షప్పాలు. బూరెలు అంటే బోండాలకు వస్తుంది. చాలా మంది దొరుకుతాను. అడితే చెప్తాయి కరెక్ట్. గ్రీన్ గ్రామ్ స్టఫ్డ్ స్వీట్ అంట. గ్రీన్ గ్రామ్ అంటే ఇన్ని ఉండే ఐటమ్స్ అన్ని కలిపి పేరు చెప్పిన అంతే, దానికంటే పేరు లేదు. సో మనమే బ్రెడ్ బ్రో, మర్చిపోయా. ఓ షిట్ బ్రో.